మీకు మాకు ఒక సంబంధం ఉంటుంది నాకు. ఎందుకంటే మేము ఉద్యమకారులం అనేది మా గొంతు ఎప్పటికీ ప్రజల గొంతుకై ఉంటుంది. మా గొంతు ఎప్పటికీ అణగారిన వర్గాలకు అండై ఉంటుంది. మా గొంతు ఎప్పటికీ అణచబడ్డ గొంతుకలకు ఒక బలమైన గొంతుక ఉంటుంది. కాబట్టి 2014 మీరు తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా నడుస్తున్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని మేము ఇప్పటి నుంచి కాదు, 2009లో మీరు కామన్ మ్యాన్ అని పెట్టుకొని ఎప్పుడైతే పెడుతున్నారో మిమ్మల్ని మేము ఒక ఉద్యమకారులుగా, ఒక పిహెచ్డీలు చేసిన లెక్క, లేకపోతే ఒక దళిత గిరిజన బహుజన సామాజిక వర్గానికి వాళ్ళ గొంతుకలై ఉన్న లెక్క మిమ్మల్ని అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నామన్నా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఇదంతా చూస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటిది, ఇవాళ జనసేన పార్టీ ఏంటిది, జనసేన పార్టీలో ఎటువంటి భావజలమైన వ్యక్తులు ఉన్నారనేది ఇవాళ అందరూ ఇక్కడ నుంచి మొత్తం చూస్తూ ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ సాంప్రదాయ పార్టీలకు పోకుండా, ఇక్కడున్న సాంప్రదాయ పార్టీలు అంటే కానీ నేషనల్ పార్టీస్ కావచ్చు, కానీ స్టేట్ పార్టీస్లు కావచ్చు, కానీ మాకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఎందుకంటే నేను ఒక గిరిజన బిడ్డను, ఒక లంబాడి సామాజిక వర్గానికి చెందినని, ఇక్కడ నాకు ఒక బలమైన సామాజిక వర్గం ఉన్నది. అయినా కానీ నాకు మిగతా పార్టీలు, ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు అనేక మంది సోకాల్డ్ 1 నుంచి 2, 3, 4 వరకు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడినారు. అయినా కానీ నేను పోలే. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక నాయకుడు కావాలనుకొని మీ దగ్గర 2018 నుంచి నేను మీ దగ్గర పనిచేస్తున్నాను, బరాబర్గా పనిచేస్తున్నా. ఎందుకంటే నేను పనిచేసేది, నేను ఇంత నిక్కచ్చత్తుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా పైన 100 కేసులు వేసుకున్నాడు, నా పైన షూటర్ ఆర్డర్స్ వచ్చినాయి, సంవత్సరం పాటు జైలు ఉన్నా. అయినా కానీ నేను ఏ ఒక్క పార్టీకి నేను ముందుకు పోలే. ఎందుకంటే 2014లో ఇక్కడ జనసేన పార్టీ లేదు, నేను ఉద్యమం చేసేటప్పుడు ఇక్కడ పార్టీ లేదు. కానీ నేను ఎంత ఖచ్చితంగా ఉన్నానో నా నాయకుడు కూడా అంతే ఖచ్చితంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడిని నా నాయకుడికి ఎన్నుకున్నాను. బరాబర్గా చెప్తున్నాం. జనసేన పార్టీతో నేను ముఖ్యంగా ఎప్పుడైతే ట్రావెల్ చేయడం మొదలుపెట్టినో అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలోకి వెళ్ళి ఇప్పుడు చెప్తున్నా, టీఆర్ఎస్లో మెయిన్ ఉన్నోళ్ళు కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారన్న. నేనేం సాధించిందంటే, నేను ఒక నీతి నిజాయితీ నిబద్ధగల ఒక నాయకుని దగ్గరకు పోతే నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, కానీ లేకపోతే అనేక కులాల సంఘాల నుంచి, ఎందుకంటే కుల సంఘాలకి వెళ్ళి ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతా అని. మొన్న జనసేన పార్టీలకు వెళ్ళి వచ్చి అప్పుడు చైత్రాజ్ చేస్తే, మొన్న పోలీస్ మిత్రులు ఎవరైతే ఎగగొట్టుడు కొడితే ఎల్బీ నగర్ ఇష్యూ, ఒక ఆడబిడ్డను, అంటే జనసేన పార్టీ ఎంత బలంగా, భావజాలం ఎంత బలంగా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. విచారణ పేరుతో ఒక అమ్మాయిని, ఎల్బీ నగర్ అమ్మాయిని, ఒక అమ్మాయిని పిలిపించుకొని చేస్తే అది గిరిజన బిడ్డలు అమాయకులు కాబట్టి ₹1,00,000 పోయేదాన్ని 1,40,00,000 ఇప్పించిందన్న. అన్ని రాజకీయ పార్టీలను కూడా తీసుకొని వచ్చినాం. అంటే నేను ఏమంటున్నానంటే ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం, జనసేన పార్టీతోని వాళ్ళ కలిసి నడవడానికి అనేక మంది ఉన్నారు. కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నారు, అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా చెప్తున్నా, జనసేన బాజాప్తగా మీరు పోటీ చేయాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. వారాహి యాత్ర కూడా ఇక్కడ అంగరంగ బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర ఇక్కడ సాగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.